107 రద్దు చేస్తానన్నావు. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు. అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మెడికల్ కాలేజ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా ఉన్నాం. నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను నియంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి. పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.